సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద. Yes. సో చేశారు, అవునవును. నైస్. సో ఏంటి మొన్న పెళ్ళి అయింది కదా? అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఆ, ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. మ్మ్. కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా ఓకే అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళినప్పుడు hurt Yeah, అయ్యారు. ఓకే. నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను. ఆ, తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతోంది, నాకు ఇప్పటికి ఏడుపు వస్తుంది. బట్ ఓకే. కాదు మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను. చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్ యా అంటే. యా యా. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి. చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా. అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్ గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని. ఒక యాక్ట్రెస్ గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నన్ను ఎవరైనా చురుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు, నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని. కరెక్ట్ కరెక్ట్. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే ఇప్పుడు నేను టైంకి సిద్ధు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎవరు నువ్వు అంట. అంతే. సో నిజం, పర్ఫెక్ట్, సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. అది అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు, ఆ లవ్ ని చులకన చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించాలి. సూపర్ అండి, సూపర్. సో బట్ అమిత్ మీ తర్వాత చూసుకుంటే బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం. అదేంటి వీడికి అన్ని ఐ మీన్ మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగు ఆమె, అండ్ ఈవెన్ మీ స్మైల్ బాగుంటది లిటరల్లీ. అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా, మీకు అది అసర్ట్, మీ టీత్ అవి అసర్ట్, అసలు నవ్వినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది. అవునవునవును, ఎందుకనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తుందేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్, ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే ఏదో రోజు అవుద్ది. ఇప్పుడు ఏమన్నా మారిపోయిందా మీరు స్టార్ట్ అయినప్పటికీ, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ? ఈవెన్ పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అవును, మీకు ఏమన్నా అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్. నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇలా బూమ్ అవుతుందని, ఓటీటీ వస్తుందని. నేను యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆబ్వియస్లీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది, చేంజెస్ కాన్స్టెంట్. సో నేను అనుకోలేదు ఓటీటీస్ వస్తాయి, వెబ్ సిరీస్లు ఎన్ని గానం తీస్తారు, ఇది అది అని. సో యా, దట్ చేంజ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న మూవీస్ లైక్ క్లాసిక్, టైమ్లెస్, అది అసలు ఎవరు కదపలేరు అనుకున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది. సో యా, ఇప్పుడు థియేటర్కి రావాలంటే పెద్ద నేమ్ ఉంటే కానీ రావట్లేదు. అది చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. నేను ఫుల్ థియేటర్ ఒక కొత్త కమ్మర్కి చూడడం రేర్ ఇప్పుడు. అండ్ దట్ ఈస్ లైక్ యునో, థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. బయటికి ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తాం మనం ఏదైనా మంచి మూవీ చూస్తే. సో యా, ఐ మిస్ దాట్ ఫీలింగ్. కరెక్ట్. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు ఆ టైంలో, ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ఇలాంటి సినిమాలను కూడా ఎంత సెలబ్రేషన్. థియేటర్లో సినిమా చూడడం అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు వాల్యూ అదే. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అనేది కొంచెం అవైలబుల్ గా ఉండడం వల్ల అన్ని లాంగ్వేజ్ లో చూస్తున్నారు బయట ప్రపంచంలో. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వస్తుంటే ఐ మిస్ దోస్ ఓల్డ్ ల్యాండ్ లైన్ ఫోన్స్. అప్పుడు నంబర్స్ గుర్తు పెట్టుకొని పాకెట్ లో రాసుకొని. సో సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఓటీటీ వస్తే ఐ మిస్ దట్ థియేటర్. సంధ్య థియేటర్లో చూడడం, మంజు థియేటర్లో చూడడం, టివోలీలో చూడడం, ఇవన్నీ ఐ మిస్.
సో సీరియస్లీ అంటే బిహేవియర్ మన సైకాలజీ అలా ఉంటుందేమో తెలియదు కానీ yes, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అవి నచ్చవు, బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఐ మిస్ దోస్ డేస్ అంటాం. నేను యాక్చువల్లీ మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు కదా, అక్కడ టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ మినిమం టికెట్ రేట్స్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. సో ఐ మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 yearsకే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది, దాంట్లో రాసుకునేదాన్ని నానిగారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశా, శర్వానంద్ గారితో అదే చేశాను, రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది, అప్పుడు రాసినవన్నీ నెరవేరుతున్నాయి. నేను అప్పుడు రాసుకున్నాను 30 years కి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి. ఈవెన్ నేను అమిత్ మీ టైంలోనే విన్నట్టున్నాను ఇంటర్వ్యూలో, మీరు ఐబ్రోస్ తీసి అవునవును ఎక్కువ విష్ చేసింది ఏంటి అలాగా? హీరోయిన్. నేను యాక్చువల్లీ దేవుడిని నేను ఎప్పుడు ఏది అడగలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు 7th క్లాస్లో నా క్లాస్మేట్ వచ్చి చెప్పింది, ఐలాష్ ఇలా ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఉంటే ఊడిపోతే ఇక్కడ పెట్టి ఉఫ్ అంటే నెరవేరుతాయని. నేను 4th క్లాస్లో నాకు దేవుడు అంటే ఇష్టం వచ్చింది. అంటే నేను ఓన్లీ వెళ్ళి సారీ థ్యాంక్స్ చెప్పేదాన్ని గుడ్లో. 7th క్లాస్ నుంచి సెల్ఫిష్ అయ్యా. అప్పుడు కోరిక పెరిగిపోయింది హీరోయిన్ అవ్వాల్సిందే, ఎందుకంటే అప్పుడు శ్వేతా బాసు గారు స్టార్ట్ చేశారు కొత్త బంగారు. సో తనకు కూడా పన్ను మీద పన్ను ఉంటుంది. తను కూడా 10th క్లాస్లోనే హీరోయిన్ అయినట్టుంది కదా. సో అప్పుడు నేను 7th క్లాస్, నేనేమో ఇంకా 3 సంవత్సరాలే ఉంది అని అనుకుంటూ ఉండే. సో ఎస్, అప్పటి నుంచి ఇంకా దేవుడిని హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటి అసలు ముద్దుపప్పు ఆవకాయ? ఫస్ట్ కెమెరా అవింది. బట్ మీరు డబ్బులు సంపాదించింది ఫస్ట్ 7th క్లాస్ ఆ టైంలోనే హోస్టింగ్ ఏదో చేసేవారండి. 9th క్లాస్. ఏంటి హోస్ట్ అంటే దేనికండి? మా జూనియర్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best